హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జై స్వరాజ్య టీవీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయన ఎవరో కాదు, 200కు పైగా సినిమాల్లో యాక్ట్ చేసిన సీనియర్ యాక్టర్, 11 సార్లు మాలో ఈసీ మెంబర్గా కంటిన్యూ అవుతున్నారు. ఆయన ఎవరో కాదు, మనతో పాటు ఉన్నారు మాణిక్రావు గారు. ఆయన్ని అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం భయ్య. ఎలా ఉన్నారు సార్? మీకు మీ స్టాఫ్కు ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళకందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మాణిక్, మా అసోసియేషన్ ఈసీ మెంబర్, ఫౌండర్ మెంబర్. అసలు మీ ఇండస్ట్రీలో మీ కెరియర్, మీ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది? నేను చిన్నప్పటి నుంచి అన్న నందమూరి తారక రామారావు గారి అభిమాని. నేనైనా కాకుండా మా ఫాదరు, మా బ్రదర్సు, మా బాబాయిలు, మా ఫ్యామిలీ మొత్తం, మా వంశం అంతా అన్నగారిని దైవం లెక్క ఆరాధిస్తాం మేము. ఒకటి. రెండోది ఏంటంటే, మేమంతా సినిమా ప్రేమికులం. కొంతమంది సినిమా పిచ్చోళ్ళు అంటారు, కొంతమంది సినిమా ప్రేమికులు అంటారు. ఈ రోజుల్లో దాన్ని ఫ్యాషన్ అంటారు. అదొక ఫ్యాషన్తో వచ్చాము మేము. మాకు వేరే ఏ అలవాట్లు లేవు. సినిమానే మాకు ఒక ఆనందము, లేదా బుక్స్ చదువుకోవడం. అప్పుడు మా ఇంటి పక్కనే లైబ్రరీ ఉండేది. ఆ లైబ్రరీలో బుక్స్ చదువుకోవడం ఇలా చేస్తున్నాం. ఎక్కడ చూసినా ఎన్టీ రామారావు గారి బొమ్మలు అవి వచ్చి, కృష్ణుడి, రాముడి, దేవుడి ఇలాంటి బొమ్మలు చూసి, అరే ఇంత గొప్ప వ్యక్తి, ఇంతమంది ఆరాధిస్తున్నారు అనేసి చాలా ఒక ఇన్స్పిరేషన్గా తీసుకున్నాం అప్పటి నుంచి. ఇక రానున్న కాలంలో 1982 మార్చి 29న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించారు. ఇక అప్పుడు మాకు బంధువు, మా మేనమామ, ఆల్ ఇండియా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీపతి రాజేశ్వరరావు గారు, ఆయన కూడా ఆ రోజు మేము అందరం కలిసి ఎమ్మెల్యే క్వార్టర్స్లో మీటింగ్ అయ్యింది. పార్టీ స్థాపిస్తున్నాం ఇది అని చెప్పేసి. అప్పుడు నాందెల భాస్కరరావు గారు వీళ్ళందరూ ఉండేవాళ్ళు. అక్కడికి వెళ్ళాము. ఆ రోజు ఆయన వెళ్ళి కలిసిస్తే, రేపు మీరంతా రామదండు రామకృష్ణ సినీ స్టూడియోస్కి వచ్చి కలవండి మీరందరూ అని చెప్పారు. తెల్లారి వెళ్ళాము. అక్కడి నుంచి ఇక నాకు ఆయన మీద ఇంకా అభిమానం ఎక్కువ పెరిగి, ఇక సినిమాలలో చేరాలని ఒకటి, మళ్ళీ రాజకీయంగా ఆయన వచ్చాడు కాబట్టి ఆయనను గెలిపించుకోవాలని తపన ఒకటి. ఇలా నా 2 గుర్రాల సవారీ, 2 పడవల ప్రయాణము, ఇది ఏమనుకుంటే ఇక మొదలైపోయింది నా గుర్రలో. ఇక ఆయన ఫాలో కావడము. అలా ఆయన కూడా ఒకరోజు, ఇంత చిన్న వయసులో మీకు ఎందుకు ఈ సినిమాలు, ఇవి రాజకీయాలు, మీరు సినిమా సైడ్ పోతే బాగుంటుందని అన్నగారు ఎంట ఉన్న వాళ్ళు చాలామంది నవ్వుతూ అన్నారు. వాళ్ళు నవ్వుతూ అన్నా నా గుండెలో అది నాటుకున్నది. అది మొదటి నుంచి ఉన్నది, వాళ్ళు అనేసరికి ఇంకా ఎక్కువైపోయింది. అన్నగారి పక్కన ఉపేంద్ర గారు, ఉపేంద్ర మహానుభావుడు ఆయన. నువ్వు ఆయన భక్తుడిగా ఆయన ఎంట ఉన్నా నీ పర్సనాలిటీకి, నీ హైట్, నీకు సినిమాకు బాగా పనికొస్తావు, నువ్వు సినిమా సైడ్ వెళ్ళిపో అని ఎంకరేజ్ చేశారు. అలా చేయడం వల్ల నేను మనసులో ఉన్నది. అప్పటికి నాకు 84లో మన సిటీ కాలేజ్, నాది ప్రతాప్ పట్టుపడ, అందులో షూటింగ్ జరుగుతుంది సిటీ కాలేజ్. అప్పటి నుంచి ప్రతాప్ పట్టుపడ రాఘవ్ గారు స్టూడెంట్స్ కావాలి మాకు, మేము సినిమా తీస్తున్నాము అని అక్కడికి వచ్చారు సిటీ కాలేజీ. వచ్చినప్పుడు ఆయన అలా అడగడం వల్ల, నా మనసులో అది ఉండడం వల్ల, మేము ఒక 10 మంది ఫ్రెండ్స్ పేరు రప్పించాం. మేము పేరు రప్పించి, మా ల్యాండ్ ఫోన్స్ ఉండే అప్పుడు, ఇవన్నీ లేవు, ఓన్లీ ల్యాండ్ ఫోన్సే. మా ఇంట్లో కూడా ల్యాండ్ ఫోన్ ఉండే, ఇచ్చేసాం మేము. అందరి నంబర్ ఇస్తే అందరికి ఫోన్లు చేసి పిలిపించారు. 10 మంది నంబర్లు ఇచ్చి పిలిపించిన ఆయన దగ్గరికి 5గురమే వెళ్ళాము. అడ్రస్ పెడితే అడ్రస్ పట్టుకుని వెళ్ళాము. ఆయనతో మాట్లాడినాక అందరు పేరు రాసుకొని, నేను షూటింగ్ మొదలు పెట్టినప్పుడు మిమ్మల్ని పిలిపిస్తాను, మీరు 5 స్టూడెంట్స్ ఓకే అని చెప్పాడు. ఓకే అని చెప్పేసి అలా పిలిచారు. మళ్ళీ కొన్ని రోజులు అయినాక అతను నంబర్ ఇస్తే మేము ఫోన్ చేసాం. సార్ ఇంకా పిలవలేదు ఏంటి అనేసి అడిగాము మేము. అడిగితే ఆయన ఏం చెప్పారంటే, కొద్దిగా పోస్ట్ పోన్ అయింది, మళ్ళీ పిలుస్తా అని చెప్పారు. మళ్ళీ ఒక నెల అయినాక మళ్ళీ ఫోన్ చేసి చెప్పారు. చెప్తే పిలిస్తే అప్పుడు ఇద్దరమే వెళ్ళాం, మిగతా వాళ్ళంతా అదే. అంటే సరే, ఇప్పుడు ఏమంటే, ఇప్పుడు మీరు సినిమాల్లో యాక్ట్ చేస్తాను అన్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అయ్యారు? ఇప్పుడు సినిమాలు అవసరమా అనే, అంటే మామూలుగా ఇంట్లో వ్యతిరేకత అన్నది ఉండే. అయితే మా ఇంట్లో చిన్నవాడిని నేను, ఒకటి. రెండోది, నాలో వాళ్ళ వ్యతిరేకత కన్నా నాలో సినిమా మీద, అన్నగారి మీద నాటుకుపోయిన అభిమానం ఎక్కువ అని చెప్పేసి వాళ్ళు కూడా, మా ఫాదర్ గారు, మా మదర్ గారు ఎక్కువ ఫోన్ చేసి వదిలేశారు నన్ను. ఎందుకంటే ఒక మంచి ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, సంతోషంగా ఉండాలి,
వాడు పోయినంత మాత్రాన మనకి ఇక్కడ వచ్చే నష్టం లేదు, వాడు చెడిపోయేది లేదు. మన పెంపకం ఎలా ఉందో వాడు అలా తయారవుతాడన్న ఒక నమ్మకం ఉన్నది. కాబట్టి వాళ్ళ పెంపకం మంచిదైనప్పుడు నేను చెడిపోవడానికి అవకాశం ఉండదు. ధైర్యంగానే వెళ్ళాను, మంచిగా మట్టడు, ఎక్కడ నాకు అడ్డంకులు రాలేదు. వెళ్ళిపోయాను అలా అలా రాజకీయంగా పోతూ. ప్రతాపాటి ప్రొడక్షన్ రాఘవ్ గారు చెప్పారు కదా, ఈ ప్రశ్నకు బదులు ఏదో స్టూడెంట్ క్యారెక్టర్ ఇప్పించారు. అయితే సార్ చాలా చిన్నగా అయిపోయింది క్యారెక్టర్ అంటే, నువ్వు చిన్నవాడివే ఇంకా ఇప్పుడు చెయ్యి, నేను తప్పకుండా నేను హీరో చేస్తా అని చెప్పాడు ఆయన. ఆయన అన్నాడు వేరే సినిమాలు ఏవి ఒప్పుకోవద్దని చెప్పాడు. ఆయన అన్నా కానీ నేను రావు గారి ఇంట్లో రౌడీ, నాగేశ్వరరావు అల్లుడు క్యారెక్టర్ చేశాను 87లో. మళ్ళీ ఇతంది మన వెంకటేష్ బాబు అగ్గిరాముడు సినిమా అదొకటి చేశాను. మళ్ళీ ధర్మ యుద్ధం అని రత్నం గారు ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా ఉండి రాజశేఖర్ హీరోగా పెట్టి సినిమా తీశారు. అలా 4-5 సినిమాలు ప్రేమ వెంకటేష్ బాబుతో మళ్ళీ ఇట్లా ఒక 5 సినిమాలు చేసేసాను. చేసి ఇట్లా రాజకీయంగా అక్కడ ఎడ్యుకేషన్, ఇక్కడ సినిమా పరంగా చేస్తూ ఉన్నాను. అలా నా ప్రస్థానం కొనసాగుతూ వచ్చింది ఇట్లా. అదే సార్, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కడం అంటే మామూలు విషయం కదా. అంటే వెనకాల ఎవరో మనకి గాడ్ ఫాదర్ లాంటి వ్యక్తి లేకుండా ఉండడం అంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీరు ఇండస్ట్రీలో వచ్చినప్పుడు బాగా ఇబ్బంది పడ్డ రోజులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, కానీ ఆ రోజుల్లో నిజమైన వ్యక్తులు ఉండేవాళ్ళు అండి. వేషం ఇస్తే ఇస్తామని చెప్పేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు కాదు. ఏదైనా ఉంటే ఇంత టిఫిన్ టీలకు అది చేసుకొని తాగి తిని నీకు మంచి క్యారెక్టర్ ఇస్తా అని చెప్పి అది చేశాడు. ఈరోజు చాలా కాంపిటీషన్ ఎక్కువైపోయింది. మీ వచ్చే వాళ్ళ కొత్త వాళ్ళకు న్యాయం అన్నది లేకుండా పోయింది, ధర్మం అన్నది లేకుండా పోయింది. ఎవరికి దగ్గర బంధువులు, ఎవరికి దగ్గర ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళకు వాళ్ళు ఇచ్చుకున్నా, నిజమైన ఆర్టిస్టులకు అవకాశాలు లేవు అక్కడ. ఒకటి, ఎవడో ఐటీలో పనిచేస్తాడు, ఇవాళ హాలిడే ఉంది నేను వేషం వేస్తానని వచ్చి వాళ్ళు మాట్లాడుకొని చేస్తాడు, రేపు కంటిన్యూటీ వాడు ఉండనే వేరేవాడు వచ్చేస్తాడు. అప్పుడు అలా కాదు, అంకిత భావంతో ఆర్టిస్ట్ అయినా, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయినా, కథలో ఉన్న నిజమైన వ్యక్తులైనా వచ్చి ఆ రోజు చేసేవాళ్ళు. ఏది అనుకున్నారో అదే తీసేవాళ్ళు ఆ రోజు. ఈరోజు క్యారెక్టర్లే చేంజ్ చేసేస్తారు. మనిషి రాకపోతే వాళ్ళు చచ్చిపోయినట్టు చూపిస్తారు. పాత సినిమాలో విఠలాచార్య గారు చేసేవాళ్ళు అంట, ఇప్పుడు చాలామంది అలాగే చేస్తున్నారు. నేను ఆ క్యారెక్టర్ అట్లయిపోయింది, క్యారెక్టర్ ఆ బదులు వీడు కూడా ఫ్రెండ్ కదా, ఈ ఫ్రెండ్తో చెప్పిస్తుంటే ఇలాగని ఇట్లా నానా రకాలుగా అదైపోయింది. నేను కష్టాలు పడలేదని కాదు, డబ్బు విషయంలో ఈ విషయం కానీ ఏది పడ్డా కానీ సినిమా మీద ఒక ఫ్యాషన్ మోజు ఉన్నది కదా, అదంతా అదే డామినేషన్ చేసింది వీటన్నింటినీ. కష్టాలన్నీ ఉంటే చెప్పుకుంటట్టు ఉండే అవన్నీ. ఇప్పుడు మీరు ఆ రోజుల నుంచి ఈ రోజుల వరకు సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు కంటిన్యూగా. అప్పట్లో ఉన్న డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్లకి, ఇప్పుడున్న డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్లకి ఉన్న తేడాని మీరు ఏం గమనించారు? అదే అప్పట్లో ఉన్న డైరెక్టర్లో నిజాయితీ ఉన్నది, మంచితనం ఉంది, మానవత్వం ఉంది, స్నేహభావం ఉంది, ప్రేమ ఉంది. ఇప్పుడు ఉన్నవాడంటే నాకేంటంట అన్న టైప్లో ఉన్నది. ప్రొడ్యూసర్లు కూడా అలా ఉన్నారు. ప్రొడ్యూసర్ల విషయంలో ఏంటంటే మా అంటే నీకు పెద్ద క్యారెక్టర్ ఇస్తానయ్యా డబ్బు ఇవ్వని చెప్పేవాళ్ళు ఆ రోజు. ఈరోజు ఏది చెప్పాడు, వాని బావమర్దులను, వాళ్ళ దగ్గరున్న బంధువులను, నేను ఆ క్యారెక్టర్ సరిగ్గా నప్పినా వాళ్ళ దగ్గర ఉన్న వాడికి తగ్గట్టుగా ఆ క్యారెక్టర్ని మలుచుకుంటారు. కానీ ఏదైతే ఆల్రెడీ రచయిత రాసిన క్యారెక్టర్ ఉంటుంది కదా, దాన్ని కూలీ చేసేస్తాడు, వాళ్ళ దగ్గర ఉన్న వ్యక్తికి ఆ విధంగా క్యారెక్టర్ని మలుచుకొని అది చేసుకుంటారు వాళ్ళు. ఆ సినిమా ఇటైతే ఫట్ అవుతుంది. ఇప్పుడు సరే ఏమైపోయిందంటే లాక్డౌన్ తర్వాత ఓటీటీలో వాడకం అనేది ఎక్కువైపోయింది. థియేటర్లకి జనాలు వెళ్ళడం అనేది చాలా తక్కువ. ఏదో పెద్ద సినిమా ఉండి సినిమా మీద బజ్ ఉంటే తప్పించి ఎవరు వెళ్ళట్లేదు. ఒక ఆర్టిస్ట్కి లాక్డౌన్ తర్వాత ఓటీటీలో వచ్చిన తర్వాత అవకాశాలు పెరిగినాయి అంటారా, తగ్గినాయి అంటారా? పెరిగాయి, కానీ ఎవడైతే చేస్తున్నా వాళ్ళతోటే పెరుగుతున్నాయి, కానీ లేని కొత్త ఆర్టిస్ట్ని పిలుచుకొచ్చి చేపిస్తలేరు. ఒకటి. రెండోది ఏంటంటే సినిమాలు థియేటర్కి రావడం లేదని మీరు అన్నారు, దానికి కారణం కూడా చెప్తాను. ఆ రోజులో సినిమా రిలీజ్ అయితే వాల్ పోస్టర్ల మీద కానీ ఆంధ్రజ్యోతి, ఈనాడులో సినిమా కాలం అని ఇచ్చి ఆ థియేటర్ల పేర్లు అన్నీ ఇచ్చేవాడు. ఎంత ఇప్పుడు ఈ రోజున్న సినిమా వాళ్ళకే కానీ మన ఐమాక్స్ వాళ్ళకి ఎవరికైనా కానీ ఆలోచన వస్తలేదు. ఎంతమంది చదువుకొని బుర్రతోటి ఉంటారండి చెప్పండి. మామూలుగా చిన్న చదివి ఏ థియేటర్లు ఏమున్నాయో చూసుకొని సింగిల్ థియేటర్ కానీ ఐమాక్స్లో కానీ ఈ షో ఈ థియేటర్లో ఇది నడుస్తుందని చెప్పడానికే ఆ రోజులో పేపర్లు వచ్చేటివి, వాల్ పోస్టర్లు అక్కడిక్కడ రాసేవాళ్ళు, ప్రింట్ వేసేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ ఏం లేదు, అలా సెల్లో చూసుకొని రండి అంటే ఒక ఆటో రిక్షా వాడే కానీ, చదువుకొని వాడే కానీ, మామూలు వ్యక్తులే కానీ, ఓన్లీ స్టూడెంట్స్కే ఉపయోగపడుతుంది అది. పాత ఓల్డ్ ఏజ్లకు, ఓల్డ్ వాళ్ళకు, సినిమా ప్రేమికులకు అవి ఉపయోగపడతలేదు. వాళ్ళకు బుర్రలు ఎక్కేటట్టు పేపర్లనే కానీ, వాల్ పోస్టర్ల మీదే కానీ, థియేటర్లో టీవీలో
ఈ థియేటర్లలో ఈ సినిమా వచ్చింది చూడమని చెప్పేవాళ్ళు కావాలి. ఓటీటీ పెట్టింది ఆర్టిస్టులకు మంచిదే, చేసే ఆర్టిస్టుల పేరున్న వాళ్ళకి. ఇప్పుడు తమన్నా గారు హీరోయిన్గా చేస్తున్నారు, మరి కొత్త హీరోయిన్లు వచ్చారు, వాళ్ళకి అవకాశం లేదు. తమన్నా గారికి ఉన్నారు, పేరు ఉంది, అందుబాటులో ఉంది, వాళ్ళకి బిజినెస్ అవుతుంది కాబట్టి వాళ్ళు పెడుతున్నారు. మరి చాలామంది నాలాంటి ఆర్టిస్టులు, మిగతా ఆర్టిస్టులు ఉన్నారు కదా, వాళ్ళని యూజ్ చేసుకోరు. ఆల్రెడీ చేసిన వాళ్ళని చేపిస్తూ ఉపయోగించుకోవడం, కానీ కొత్త ఆర్టిస్టులను ఏమి ఉపయోగించుకోవడం, దానివల్ల కొంతమందికి లాభం ఉంది, కొంతమందికి అది లేదు. ఇప్పుడు ఓటీటీ కూడా డౌన్ అయిందని చెప్పి వింటున్నాను. రీసెంట్ టైంలో ఏం చేశారు సార్ సినిమాలో? రీసెంట్గా జిన్నా ఒకటి చేశాను 1 year కింద, మన విష్ణుబాబుది. మళ్ళీ బ్లడ్ రోజెస్ అని ఒకటి కొత్త అది తీశారు. మళ్ళీ ఓ మనస ప్రేమించకే అని చెప్పి వైజాగ్ హీరో అతను, డైరెక్టర్ శివాజీ అని, వాళ్ళది ఒకటి చేశాను. అందులో ఫుల్ విలన్, ఫస్ట్ విలన్గా ఉంటుంది, తర్వాత ఒక మంచి వ్యక్తి, డ్రగ్స్ మీద తీశారు. అది మంచి వ్యక్తిగా మారిపోతాను నేను, హీరో డ్రగ్స్కి అలవాటు పట్టి చెడ్డవాడు అయిపోతాడు. అలా ఆ సినిమా ఒకటి 3 సినిమాలు చేశాను. ఇంకో కొత్త సినిమా ఒకటి అదే బ్లడ్ రోజెస్ అని తీస్తున్న డైరెక్టర్ ఇంకో సినిమా తీస్తున్నారు, అందులో మెయిన్ విలన్ క్యారెక్టర్ ఒకటి చేయబోతున్నాను. ఇవి ఇప్పుడు జిన్నాలో మన మంచు విష్ణు గారితో చేశారు కదా, ఎలా అనిపించింది మంచు విష్ణు గారితో? మంచి ఆయన మా సంతోషం. ప్రెసిడెంట్ ఇప్పుడు ఎలాగప్పుడు. అవును. మా ప్రెసిడెంట్ అనేది పక్కన పెడితే, అతను ఎప్పటి నుంచో మాకు తెలుసు. మోహన్ బాబు గారు, నేను మా ఈసీ మెంబర్ ఉన్నాను కదా, మోహన్ బాబు గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను ఎప్పటి నుంచో, చిన్నప్పటి నుంచి పరిచయం. వాళ్ళు చిన్నప్పటి నుంచి నాకు పరిచయం. అలా సంతోషంగా అన్న వాళ్ళ ఫ్యామిలీతో మంచిగా మంచిగా ఉంటాడు. అభిమాని సార్ ఎక్కడున్నా మనకి పోయి నమస్తే అని అంటాడు. మోహన్ బాబు గారు గురువుతో సమానం, ఆయన గెలుస్తాడు. ఆయన చేసే విలన్గా చేసిన ఆయన సినిమాలన్నీ ఫస్ట్ డే వాల్ పోస్టర్ మీద ఆయన బొమ్మ చూడగానే ఆ సినిమాకి వెళ్ళిపోతుండే. హీరో అంటే ఎలాగో పోతాం, కానీ మోహన్ బాబు ఉంటే ఇంకా యాసెట్ అయిపోయి విలన్ మోహన్ బాబు మనం వెళ్దామని సంతోషంగా థియేటర్ పరిగెత్తేవాడిని నేను. మోహన్ బాబు గారు విలన్గా ఉన్నారంటే సరే, అన్నగారు సినిమా పోవాలని వెళ్ళాను, సింహబాలుడు, మోహన్ బాబు గారు బొమ్మ ఉందాడు, అరే చూద్దాం బాగుంటుందని, అట్లా ఇంకా ఆనందం, రెట్టిపోయిన ఆనందం. ఒక్క టికెట్ మీద 2 సినిమాలు చూసినంత ఆనందం. సరే, ఇప్పుడు మోహన్ బాబు గారితో కూడా మీకు మంచి పరిచయం ఉందని చెప్పారు. మామూలుగా మోహన్ బాబు గారిని చూస్తేనంటే చాలా డిసిప్లైన్, చాలా అదేంటంటారు, చాలా స్ట్రిక్ట్ పర్సన్ అంటూ ఉంటారు కదా. మామూలుగా పర్సనల్గా ఆయన ఎలా ఉంటారు, మీతో ఆయన స్నేహం ఎలా ఉంటుంది? మోహన్ బాబు గారు మాట అంటే మాట మీద ఉంటారండి. ఆయన అందరిని గంభీరంగా కోపంగా మాట్లాడితేనే మనసు వెన్న. ఆయన ఒక మంచి వ్యక్తి, ఎవరి చెడు ఎన్నడూ అది చేయడు. ఎవరైనా తిట్టినా ఏదన్నా మళ్ళీ పిలిచి భోజనం పెట్టి కూర్చున్నబెట్టి, నన్ను అర్థం చేసుకున్నావా, నువ్వు ఎందుకు తిట్టా, అవును తప్పు నాదని నీదట, నాదని ఒప్పుకుంటాం. ఎందుకంటే ఆయన ఊరికే అన్నాడు. అయితే గంభీరంగా మాట్లాడి ఎదుటి వాళ్ళు భయపడే విధంగా ఉంటుంది. అది అది అర్థం చేసుకున్న భయం ఉండదు, ఒక తండ్రి కొడుకుకు బుద్ధి చెప్తున్నట్టుగా ఉంటుంది. అదే ఈ మధ్యన చూసుకుంటే మోహన్ బాబు గారి ఇంటి విషయంలో కూడా ఆయన కొన్ని ఇష్యూస్, ఇప్పుడు మంచు విష్ణు గారు అయితే ఏంటి, మంచు మనోజ్ గారి విషయంలో కొన్ని గొడవలు అనేవి జరుగుతుంది. అలాంటివి వింటున్నప్పుడు, చూస్తున్నప్పుడు మీకు ఆయనతో పరిచయం ఉంది కాబట్టి మీకు ఏమనిపిస్తుంటుంది? అరే బాధ అనిపిస్తుంది, ఇంత మంచి వ్యక్తి, ఇంత మంచి పెద్ద ఉన్న ఫ్యామిలీ ఎందుకు ఇట్లా అవుతుంది అని అనిపిస్తుంది. అంతేగాని అది మోహన్ బాబు గారిది అని కానీ వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ అన్నిళ్ళలో ఉండేటి అక్కడ జరుగుతున్నది. ఏదో ఆయనది ఏమీ తప్పు లేదండి, నేను చెప్తున్నాను కదా, ఆయన మంచి వ్యక్తి, పోతే కోపము అది అంతే. ఇంకోటి కొంతమంది ఇరిటేట్ అయిపోతుంటారు కదా కొన్నిటికి, అది ఎదుటి వాళ్ళు కూడా తెలుసుకోవాలి కదా. అది ఆయన అంతేగాని ఏదో కోపంలో ఆవేశంలో అట్లా అది ఉంటాయి, కానీ చాలా మంచి వ్యక్తి, గొప్ప వ్యక్తి. సార్, ఇప్పుడు అదేవిధంగా మన తెలుగు సినిమా అంటే ఒకప్పుడు నార్మల్గా అంటే ఆంధ్ర తెలంగాణకి మాత్రమే పరిమితం. ఇప్పుడు తెలుగు సినిమా అనేది ప్రపంచ స్థాయికి వెళ్ళిపోయింది, మనం ఆస్కార్ వరకు వెళ్ళిపోయాం. సో ఒక నటుడిగా మన తెలుగు సినిమా స్థాయి పెరగడం కానీ, బడ్జెట్లు పెరగడం మీకు ఏమనిపిస్తుంటుంది ఇలాంటి విషయాలు? బడ్జెట్ పెరిగిన ఏది పెరిగిన దాని ఫలితం కూడా మనకు దొరుకుతుంది. చాలా ఆనందం ఉంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా వాళ్ళ సత్తా చాటిన వాళ్ళు రాజమౌళి గారు, అందులో ఉన్న నటులు పెద్ద ఆర్టిస్టు, పెద్ద ఫ్యామిలీకి చెందిన వాళ్ళు, ఎన్టీఆర్ గారు, చరణ్ గారు కానీ గొప్ప, చాలా ఆనందంగా ఉంది. అవే కాకుండా మిగతా సినిమా నమ్ముకొని ఉన్న వాళ్ళు చాలామంది ఆర్టిస్టులు, వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. సార్, నటుడు ఎవరికన్నా, నటుడు అనే వ్యక్తికి ఎవరికన్నా కూడా ఏంటంటే డ్రీమ్ రోల్ చేయాలని ఒకటి ఉంటుంది. అవును. నటుడిగా మీకేంటి డ్రీమ్ రోల్, ఇలాంటి క్యారెక్టర్ చేయాలని ఫీలింగ్ ఏ క్యారెక్టర్ మీద ఉంటుంది? నాకు అది మంచి వేషాలు దొరకాలి, మంచిగా చేయాలని ఒకటి. అన్నగారు ఆ రోజులలో విలన్స్ అయినా హీరోస్ అయినా ఏదైనా రకరకాలుగా మారు వేషాలు వేస్తూ ఆ సినిమాను రక్తి కట్టించేవాళ్ళు. అలాంటి మారు వేషాలు వేస్తూ నేను నా పర్సనాలిటీ వాటికి సరిగ్గా బాగుంటుందన్న ఉద్దేశంతో అలాంటి వేషాలు వేసి నేను కూడా జనాన్ని ఇంకా మెప్పించాలని ఒకటి ఉంటుంది. ముఖ్యంగా ఇట్లా దుర్యోధనుడు, భీముడు, కర్ణుడు అలాంటి క్యారెక్టర్లు చేయాలని
బాగా కోరిక నాకు. మీరు చేసిన సినిమాల్లో మీకు బాగా గుర్తింపు తీసుకొచ్చిన సినిమా ఏంటి? మా ఊరి మహారాజులు, హ్మ్. మన ప్రియారామన్ తండ్రి క్యారెక్టర్ చిన్నప్పుడు హ్మ్. నాకు జోడీగా మన అప్పటి హీరోయిన్ కల్పన గారు, హ్మ్. చాలా ఫేమస్ ఆవిడ, అప్పుడు కూడా ఫేమస్ ఉండే, హ్మ్. నా పక్కన హీరోయిన్గా చేశారు. హ్మ్. సినిమా 175 డేస్ ఆడింది కోటి రామకృష్ణ గారి డైరెక్షన్లో. సూపర్. మంచి పేరు వచ్చింది నాకు, హ్మ్. అందరూ అప్రిషియేట్ చేసి ఆ తర్వాత 3-4 సినిమాలు వేషాలు వచ్చాయి నాకు. హ్మ్. కొద్దిగా ఏంటంటే నేను హైదరాబాద్లో ఉండడం వల్ల కొద్దిగా నాకు ఎక్కువ అవకాశాలు రాలేదు. హ్మ్. అది మద్రాసులో ఉంటుంటే గొప్ప ఇంకా గొప్పగా వచ్చేటి. హ్మ్. అయితే ఇక ఇప్పుడు హైదరాబాద్లో కూడా డెవలప్ అవుతున్నాయి కాబట్టి ముందు ముందు చేసుకుంటాం. అంటే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు సినిమాలు కాకుండా ఖాళీ టైంలో మీరు ఏం చేస్తుంటారు? నాది మెడికల్ ఏజెన్సీ ఫ్రెండ్షిప్ది ఒకటి ఉంది, హ్మ్. ఫ్రెండ్షిప్ ఇంత అదొకటి. హ్మ్. మామూలుగా ఇంతకుముందు మేమందరము ఒకటి పెయింట్స్ అండ్ హార్డ్వేర్ షాప్ ఉండేది హ్మ్. అన్నదమ్ముల మధ్య అందరిది. అది తీసేసాం. అది ఇక మామూలుగా సినిమా మీద మన ఇది మెడికల్ ఏజెన్సీ హ్మ్. వాటిలో మంచి పని. కన్సల్టింగ్గా ఉంటుంది. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి సార్. మీ మ్యారేజ్, మీ మా పిల్లలు వాళ్ళు. మా ఫాదర్ పోలీస్ డిపార్ట్మెంట్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉండేవాడు. హ్మ్. మంచి ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మంచిగా హ్మ్. హ్యాపీగా ఉన్నాం. ఎన్నడూ హ్మ్. ఒకరు ముందర వెళ్ళి చేజేతట్టు కాకుండా హ్మ్. మేమే 10 మందికి పెట్టే మంచి ఫ్యామిలీ హ్మ్. అది. మేము ముగ్గురు అన్నదమ్ములం, ఇద్దరు అక్క చెల్లెలు, టోటల్ 5గురం. హ్మ్. మంచి ఫ్యామిలీ, మంచిగా ఒకే ఇంట్లో ఉండి మంచిగా ఉండేవాళ్ళం. హ్మ్. నాకు చిన్న వయసులో మా ఫాదర్కు హెల్త్ పాడవడం వల్ల మ్యారేజ్ చేశారు. ఓహ్! ఆ సంసారాన్ని అలా నెట్టుకుంటూ వచ్చేసాను. బాగా మంచిగా ముందు సాగి హ్యాపీగా ఉన్నాం. నాకు ముగ్గురు కూతుళ్ళు, మంచిగా సంతోషంగా హ్యాపీగా ఉన్నాము. ఒకరు ముందర చేయి చాపకుండా మాది మేము తింటూ హ్యాపీగా మంచిగా ఉన్నాం. సార్, రీసెంట్ టైమ్‌లో మనం చూసుకుంటే 'పుష్ప 2' సినిమా టైంలో ఈ తొక్కిసలాట సమయంలో ఒకళ్ళు చనిపోవడం జరిగింది. హ్మ్. ఇలాంటివి చూసినప్పుడు యాస్ ఎన్ యాక్టర్‌గా మీకు తప్పు ఎవరి వైపు ఉందనే ఫీలింగ్ కలుగుతుంది? అంటే సినిమాకి వచ్చిన వాళ్ళదా? లేదంటే సినిమా ప్రదర్శించిన వాళ్ళదా? థియేటర్ వాళ్ళదా? ఎవరిది తప్పంటారు? నేను ఇది కాంట్రవర్సీ అయినా నిజం మాట్లాడకపోతే తప్పది. తన సినిమా తను ప్రమోషన్ చేసుకోవడానికి ఏ హీరోనైనా అక్కడికొస్తాడు. ఆయన దాన్ని చూడడానికి ఆర్టిస్టులు రావచ్చు. ఆయన మీద అభిమానులు సినిమా ఫస్ట్ డే మార్నింగ్ షో, స్పెషల్ షో కూడా వస్తారు. అలాంటి షోకు బ్లాక్‌లలో కొని 500 టికెట్లు కొని ఒక ఫ్యామిలీ చిన్న పిల్లల్ని, లేడీస్ అవన్నీ తీసుకొని రావడం అంత అవసరమా? వాళ్ళది కూడా ఉంటుంది కదా! మొత్తం యంగ్ కోసము, అభిమానుల కోసమే ఆ షోలేస్తారు. ఫస్ట్ డే మొత్తం పెద్ద హీరోలు అందరి ఫస్ట్ డే మొత్తం అభిమానుల కోసమేనండి అది. అది ఉండదు. ఏదైనా అభిమానులు అట్లా చేస్తే వాళ్ళు యంగ్‌గా ఉంటారు కాబట్టి అది ఇది తట్టుకుంటారు. ఫోర్స్‌గా వస్తారు. కానీ ఎవరైతే ఒకరు చావాలి, ఒకరు పడిపోవాలి, మా పేరు డీగ్రేడ్ కావాలనైతే ఎవ్వరు అనుకోరు కదా! అదే కాకతాళీయంగా అలా జరిగిపోయింది అది. అంతే, ఎవ్వరి తప్పు కాదు. ఇన్నేళ్ల మీ సినీ ప్రస్థానంలో నటుడిగానే కొనసాగారు కానీ, ఎప్పుడైనా డైరెక్షన్ చేయాలన్న ఫీలింగ్ ఎప్పుడైనా కలిగిందా మీకు? కలిగిందండి. డైరెక్షన్ కోటి రామకృష్ణ గారిది, ఈవీవి సత్యనారాయణ గారు డైరెక్షన్ చేసేది నేను బాగా అబ్జర్వ్ చేసేవాడిని. రాఘవేంద్రరావు డైరెక్షన్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన గురు సమానులు. ఎన్టీ రామారావు గారితోటి, మోహన్ బాబుతో మంచి మంచి సినిమాలు, అవును. చిరంజీవి గారితో మంచి మంచి సినిమా. ఆయన లెక్క డైరెక్షన్ చేయాలి అని అనుకోవాలని. మళ్ళీ ఒకసారి బి. గోపాల్ గారి సినిమాలు చూసి, నరసింహనాయుడు, సమరసింహారెడ్డి ఇవన్నీ చూసి అబ్బా! ఏం చేశాడు భయ్! నాకు ఒక్కసారి అవకాశం ఇస్తే బి. గోపాల్ గారి లెక్క చేస్తే నేను ఇంకా దాన్ని మించి చేస్తా అన్నట్టుగా నన్ను నేను అది చేసుకునేవాడిని. అది రాను రాను ఒక రూపు కూడా తీసుకున్నాను నేను. అయితే ఎవరో ఒకరు నన్ను, ఎవరంటే నువ్వు ఆర్టిస్ట్‌గా చేస్తున్నావు. నీకు ఏముంది, నువ్వు గొప్ప నటుడు కావాలని నీ కోరిక ఉంది కదా! నీ కాన్సంట్రేషన్ అక్కడ పెట్టు. డైవర్ట్ ఎందుకు అయితున్నావు? నువ్వు డైరెక్షన్ సైడ్ పోయి ఏం చేస్తావు నువ్వు? సంవత్సరానికో, 2 సంవత్సరాలు తర్వాత ప్రొడ్యూసర్లు రాకపోతే ఏం చేస్తావు? దెబ్బతింటావు. అప్పుడు నీకు యాక్టింగ్ ఇచ్చేవాడు కూడా ఇవ్వడు. అరే! వీడికి డైరెక్షన్ మన పోటీకి వచ్చేటప్పుడు వీడికి ఎందుకు ఇయ్యాలన్న ఒక ఆలోచన వస్తది. నువ్వు నటుడు కంటే నీ మనసంతా నటుడుగానే పెట్టు అని ఒక పెద్ద ఆర్టిస్ట్ నాకు సజెషన్ ఇచ్చారు. అది. ఓకే. సూపర్. ఎవరో కాదండి, కైకాల సత్యనారాయణ గారు. కైకాల సత్యనారాయణ గారు. కైకాల సత్యనారాయణ గారు టీడీపీలో తిరిగేవాడు. నేను కూడా తిరిగేవాడిని. హ్మ్. గురువుగారు ఇట్లా అంటుంటే అబ్బే అవన్నీ పోతాయా అని హుహు. అని చెప్పారు పెద్దలు. నువ్వు ఆర్టిస్ట్ కంటే చెయ్యి. నేను చేయాలంటే చేయనా? ఇంకోటి చేయరా? మనము ఏది చేయాలనుకుంటామో అదే చేయాలి. సో, థాంక్ యూ సో మచ్ మాణిక్ గారు. అడిగిన వెంటనే మా ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు. మీరన్నట్టుగానే మీరు మంచి మంచి ఫ్యూచర్‌లో మంచి పౌరాణిక క్యారెక్టర్‌లు, సాంఘిక క్యారెక్టర్‌లతో పాటు ఇప్పుడున్న ట్రెండ్‌కి తగ్గ క్యారెక్టర్ అన్నీ కూడా ఎయ్యాలి. ఇంకా మంచి అవకాశాలు రావాలని చెప్పి మా ఛానల్ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థాంక్ యూ. నేను కూడా మీ ఛానల్ ద్వారా మా నిర్మాతలకు, మా డైరెక్టర్లకు, కొత్త వాళ్ళంతా పాత వాళ్ళు తీస్తుంటే వెళ్ళి హ్మ్. మాట్లాడి పరిచయాలు అవును. అక్కర్లేదు.
కొత్త వాళ్ళని కొత్త డైరెక్టర్ కొత్త ప్రొడ్యూసర్ చెప్తున్నాను. మీరందరూ ఎవరికో ఒకరికి ఆర్టిస్టులకు ఇచ్చే బదులు మా అసోసియేషన్ సభ్యులకు మాలాంటి ఆర్టిస్టులకు మంచి అవకాశాలు ఇచ్చి మాలో ఉన్న టాలెంట్ను ఉపయోగించుకోండి. మీరు కూడా కొత్తగా వచ్చిన వాళ్ళే. కొత్త వాళ్ళు ఒక అనుభవం ఉన్న నాలాంటి వాళ్ళను మరి కొత్తగా ఉన్న ఆర్టిస్టులు ఎంకరేజ్ చేసి మీరు సినిమాను ముందుకు తీసుకుపోవాలని, సినిమా ఇండస్ట్రీని నమ్ముకొని బతుకుతున్న కళాకారులకు 24 క్రాఫ్ట్స్ మెంబర్లకు మీరు అవకాశాలు ఇవ్వాలని కోరుకున్నాను. కానీ ఒకరోజు వచ్చి మీకు హాయ్ చెప్పి ఆ తర్వాత మీకు కనబడకుండా పోయే వాళ్లకు మీరు ఎంకరేజ్ చేయకండి. నమస్తే, థ్యాంక్ యూ, అందరికీ నా నమస్తే.